వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తికి ప్రాంతం ఉండదు. ఈ విశ్వం మొత్తం కూడా ఆ రామయ్య భక్తులే. జై శ్రీరామ్ అంటే చాలు ప్రతి ఒక్కరూ అంజన్నలాగా పొంగిపోతూ ఉంటారు. అలాంటిది అయోధ్యలోని రామయ్యను చూడడానికి జర్మనీకి చెందిన ఆంజనేయ వచ్చారట. ఆంజనేయుని మాటలు వినిపిస్తాను, వినండి. భలే ముద్దుగా ఉన్నాయి. I'm from Germany and my name is Anjana. Okay, so Anjana, how was your experience today visit Ram Temple? What do you want? Yeah, so it was really good. Okay. But the thing is that it's really hot. Yeah, So exactly. India is like that. But still I can manage the hot season. Even hot season is okay for me. So the temple is really good because I went to see Rama already yesterday. 2 days ago I went to see the Rama Murti, and so that was really a good experience from the Rama Murti to see it. But then Amma came, so I didn't get to go show the process. So that was my experience of the temple. Okay, Inకొకసారి thank you so much. Yeah. What's your name and where are you from? I'm from Germany and my name is Anjana. Okay, so Anjana, how was your experience today visit Ram Temple? What do you want? Yeah, so it was really good. Okay. But the thing is that it's really hot. Yeah, So exactly. India is like that. But still I can manage the hot season. Even hot season is okay for me. So the temple is really good because I went to see Rama already yesterday. 2 days ago I went to see the Rama Murti, and so that was really a good experience from the Rama Murti to see it. But then Amma came, so I didn't get to go show the process. So that was my experience of the temple. Okay, that's great. Thank you so Yeah. much. చూసారు కదా, What's your name and అయోధ్యకి ఈ చిన్న ఆంజనేయ జర్మనీ నుంచి వచ్చిండు. ఎంత ముద్దుగా రామా రామా అని పిలుస్తున్నాడో కదా. ఆ అబ్బాయి రామ జన్మభూమి ఆలయాన్ని సందర్శించిన తర్వాత మీడియా ఛానల్లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. రామాలయంలో నా అనుభవం నిజంగా చాలా బాగుంది, కానీ ఇక్కడ ఎండ చాలా తీవ్రంగా ఉంది అని ఎదుటోళ్ళు ఆన్సర్ చెప్పేలోపే మళ్ళీ తనే భారత్లో ఇలానే ఉంటుంది, అయినా సరే నేను తట్టుకోగలను. శ్రీరాముని దర్శించుకోవడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను, అమ్మ అంత దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పింది అని చెప్తుంటే ఆ చిన్నారి ముద్దుగా రామ అనే పదాన్ని ఉచ్చరించే తీరు సరిగ్గా సంస్కృత పద్ధతిలో ఉండడం ఇతనికి లభించిన ప్రామాణికమైన శిక్షణను ప్రతిబింబిస్తోంది. ఎంత ముద్దుగా ఉంది. ఈ చిన్నారికి ప్రపంచంలోని సకల ఆనందాలు లభించేలా ఆ శ్రీరాముడు అనుగ్రహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్టిగా ఒకసారి చెప్పేయండి, జై శ్రీరామ్. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోను చూడండి, దాని ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది. చూసి వదిలేయడం కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.